నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నాడు లేచాడు కానీ నేడు లేచిన ఉంటాను. అందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్తాం. దేవునికి స్తోత్రం. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా. ఆ సంతోషంతో ఆనందంతో మనము దేవుని సన్నిధిలో గడపాలి. కొన్ని మాటలు విస్తరించి చెప్పను కానీ ఈరోజు కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రభు బల్ల కూడా మన మధ్యలో సిద్ధపరచబడి ఉంది కనుక క్లుప్త సందేశాన్ని, అలాగే పరిశుద్ధమైన బలను, ఆ తర్వాత ప్రేమ విందును ఆరగిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఈ ఉదయకాల సమయపు సన్ రైజ్ సర్వీస్ లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కువ మందిగా ఉన్నాం కనుక మరొకసారి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 59వ వచనం. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టుతో చుట్టి తాని రాతిలో తొలిపించుకుని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొరలించి వెళ్ళిపోయాను. దేవుడి లేఖన భాగాన్ని మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. జాగ్రత్తగా ఆలోచన చేయండి. సర్వ మానవాళి కోసం, మనందరి కోసము శుక్రవారపు దినాన ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించి కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. చాలా చక్కగా శిలువ మీద ఆయన పలికినటువంటి మాటలు 7 మాటలు 10 మంది పంచుకున్నాం. చాలా సంతోషంగా వాటిని ధ్యానించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ రాత్రి జరిగినటువంటి సంఘటన ఏంటంటే, శిలువ మీద 7 మాటలు, 7వ మాట పలికి ఆయన ప్రాణాన్ని విడిచిన తర్వాత సాయంకాలం అయిన తర్వాత ఈ యొక్క ఆ శవాన్ని తీసుకోవడానికి అరిమతయి యేసేపు వెళ్ళి పిలాతుని బ్రతిమాలాడే, అయ్యా మాకు ఆయన శవాన్ని ఇప్పించి ఆయన చనిపోయాడు కదా, మేము సమాధి చేసుకుంటాం అని చెప్తే ఆయన ఓకే అని చెప్పాడు. వెళ్ళి సమాధి తీసుకుని ఆయన కోసం తొలిపించుకున్నటువంటి క్రొత్త సమాధిలో యేసుక్రీస్తును ఉంచారు. యెరూషలేము కొండ ప్రాంతం కనుక చక్కగా తవ్వి దాని మీద గ్రానైట్స్ వేసి అది సిమెంట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి పెద్ద రాయిని దానికి అడ్డుగా పొరలించి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలా పొరలించి పెట్టారు. ఆయన చనిపోయాడు, సమాధి చేశారు, అయిపోయింది. ఆ రాత్రి మరికొంతమంది పిలాతు దగ్గరికి వెళ్ళారు. జాగ్రత్తగా వినండి. ఆ రాత్రి మరికొంతమంది పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతుతో మాట్లాడుతూ ఉన్నారు. 62వ వచనాన్ని చూద్దాం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునందుకు కూడి వచ్చి వాళ్ళు అంటున్నారు పిలాతుతో, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి మాట ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు మనం వినేసి వెళ్ళిపోతాం, మర్చిపోతాం. కానీ బయట ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. అంటే క్రైస్తవుల కంటే క్రైస్తవేతరులు దేవుని వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. చాలా సార్లు వాళ్ళు మాట్లాడు, బైబిల్లో ఇలా ఉంది కదా, బూతులు మాట్లాడుతున్నందుకు కదా మీరు బూతులు మాట్లాడుతున్నారు, కోపపడుతున్నందుకు కదా మీరు కోపపడుతున్నారు, దొంగతనం చేస్తున్నందుకు కదా దొంగతనం చేస్తున్నారు, వాళ్ళు జ్ఞాపకం చేస్తారు మనకి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ యేసును సిలువ వేసేసినటువంటి ఆ యొక్క ప్రధాన యాజకులు పరిసయ్యులు
పిలాతు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా వాళ్ళ శిష్యులు నమ్ముకున్న వాళ్ళందరూనేమో ఏడుస్తూ ఎక్కడెక్కడో ఉన్నారు, సిలువేస్తున్నప్పుడు పారిపోయి ఎక్కడెక్కడో దాక్కున్నారు, భయంతో వారు ఏడుస్తూ గడుపుతూ ఉన్నారు. కానీ ఆ సిలువేసేసినటువంటి వీళ్ళకి నెమ్మది లేదు, ఇంకా మనశ్శాంతి కుదరలేదు వీళ్ళకి. ఇంకా ఏమంటున్నారంటే ఆయన 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడు. ఆ మాటలు పట్టుకొని ఒకవేళ అర్ధరాత్రి సమయంలో శిష్యులు ఏమైనా వచ్చి ఆయన బాడీని తీసుకుని వెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని ప్రచారం చేస్తారేమో. ఓ రాజా పిలాత, వాళ్ళు వచ్చి ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళకుండా ఆ సమాధి చుట్టూ ఎక్కువ సెక్యూరిటీ ఏర్పాటు చేయండి, ఎక్కువ మందిని కావలా పెట్టండి అని ఆ రాత్రికాల సమయంలో పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. చూడండి 64వ వచనం. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదయ్యుండునని చెప్పిరి. దేవునికి స్తోత్రం. అప్పటికే చాలా బాధతో ఉన్నాడు పిలాతు. ఎందుకంటే పిలాతు ఆయనను జడ్జి చేస్తున్నప్పుడు, న్యాయం తీరుస్తున్నప్పుడు, తీర్పు తీరుస్తున్నప్పుడు అనేక సార్లు లోపలికి బయటికి 5-6 సార్లు ఆయనను పిలిపించుకున్నాడు. రిక్వెస్ట్, అయ్యా నువ్వేం చేస్తావు అంటే ఆయన ఎక్కడ మాట్లాడట్లేదు. అక్కడ పిలాతును అడిగినప్పుడు పిలాతు ఏమని చెప్తున్నాడు చూడండి 65వ వచనంలో. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రపరిచి, చనిపోయినోడు ఎలా చనిపోయాడు, ఇంకా మీరు ఏం చేయాలనుకున్నారో చేసుకోండి, ఇదిగో అక్కడే ఉన్న సైనికులు ఎంతమంది కావాలంటే అంతమందిని, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కావలో పెట్టుకోండి అని చెప్పాడు. ఎందుకంటే ఆయన అయిష్టంగా బాధతో, ఒక నీతిమంతునికి శిక్ష వేసేసాము, నీతిమంతుడిని చంపేస్తాం అనేటువంటి బాధ. ఎందుకంటే తన భార్య అంది, ఆ నీతిమంతునికి నువ్వు తీర్పు తీర్చొద్దు, ఆయన పాపంలో, ఆయన చంపినటువంటి పాపంలో నువ్వు పాలిభాగస్తున్నావు కావద్దు, నీ చేతులు కడుక్కో అని చెప్పింది ఆ భార్య. అందుని బట్టి ఆ నీతిమంతుడు చనిపోయాడు అనేటువంటి బాధ, వేదన ఈ మాటలు అర్థమవుతా ఉంది మనకి. వెంటనే వారు చాలా మంది సెక్యూరిటీని తీసుకుని వెళ్ళిపోయి ఆ సమాధి చుట్టూ కావలా ఉంచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చూడండి, వాళ్ళు ఆ రాత్రి సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా యేసు లేడు, మన మాటకి ఎదురు చెప్పేవాళ్ళు లేరు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలంటూ మనస్సులు మార్చేవాళ్ళు లేరు అంటూ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారేమో. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకాయులు, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైనిక అధికారులు ఎంతో సంతోషంతో ఉండొచ్చు. 3వ దినాన 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దూత చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఏ విధంగా అయితే 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పి మాట ఇచ్చాడో, వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం చేసినట్టుగానే ఆయన 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆయన తిరిగి లేవకపోతే ఈ కే కాలనీలో, ఈ సంఘంలో మనం ఉండడం, ఈ సంఘం కట్టబడదు, మనం ఇక్కడికి రాము. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఆయన నమ్ముకొని ఆయన ఆరాధిస్తున్నాము, ఆయన కనపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం ఏం కనబడుతూ ఉందంటే ఖాళీ సమాధి, ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి కనబడుతూ ఉంది. నేటికి యెరూషలేము యాత్రకు వెళ్తున్న వారందరూ కూడా దాన్ని చూసి వస్తా ఉన్నారు. ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తుంది, ఆయన మృతులలో లేడు, పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు, సజీవుడై పరలోకానికి ఆరోహణమయ్యాడు అని చెప్పి ఆయనను
మరణము బంధించి ఉంచలేకపోయింది దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులందరూ కూడా అక్కడికి ఇక్కడికి పారిపోయారు. భయంతో వారి హృదయాలు బిగుసుకుపోయాయి. కానీ ఆ 3వ దినమున వినబడుతున్నటువంటి మాట, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదూత ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంది, ఆయన ఇక్కడ లేడు. ఎప్పుడైతే యేసయ్య తిరిగి లేచాడో, ఆ తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియా మరి ఒక మరియకి ఆయన కనిపించాడు. తర్వాత 5 శిష్యులకు కనిపించారు. తర్వాత 11 మంది శిష్యులకు కనిపించారు. తర్వాత ఒక్కడిగా ఉన్న తోమాకు కనిపించారు. తర్వాత ఒక 500 మంది శిష్యులు ఒకే చోట ఉన్నటువంటి ఆ బృందానికి కనిపించారు. ఈ విధంగా ఆయన ప్రత్యక్షతలు క్రమక్రమంగా అందరికీ కనబరుచుకున్నాడు. తిరిగి లేచిన తర్వాత 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువుల వారు అందరికీ కూడా మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడనేటువంటి విషయాన్ని అందరికీ కనపరిచాడు. ఆయన అందరూ కూడా ఆయనను చూశారు. ఆ తర్వాత 40వ దినాన ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. పరలోకానికి ఆరోహణమైతూ ఏమని చెప్పాడంటే, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్ముని మీకు పంపిస్తాను అని చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాం. వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆ ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణం అవుతూ ఉన్నాడు. ఆ ఒలీవల కొండ మీద సిలువ వేయబడ్డాడు. మనలో ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఎక్కడికంటే ఆ ఒలీవల కొండ మీదకే రాబోతున్నాడు. అక్కడ పాదం పెట్టగానే అది 2గా చీలబోయేటువంటి దినము అతి తొందరగానే ఉంది. దేవునికి స్తోత్రం. ఏ రీతిగా వెళ్ళాడో అలాగే వస్తాడు అని చెప్పి ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముని పంపించాడు. ఆ వాళ్ళందరూ శిష్యులందరూ కూడా ఆ మేడగది మీద ప్రార్థనలో కనిపెడుతున్నారు. పరిశుద్ధాత్ముడు బలమైనటువంటి గాలి వలె వారి మధ్యలోనికి దిగాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఇదంతా మనం చూస్తాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత వారందరూ నింపబడ్డారో, భయముతోనూ వణుకుతోనూ పిరికివారుగా ఉన్నటువంటి ఆ శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత వారు బలాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. దైవ శక్తిని వారు పొందుకున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు అందులో నుండి పిరికివాడుగా దుడుకు పేతురుగా ఉన్నటువంటి పేతురు నిలవబడి పరిశుద్ధాత్మ శక్తితో నిలవబడి ఆయన ప్రసంగం చేస్తా ఉన్నాడు. ప్రసంగం చేస్తూ ఏమని చెప్పాడంటే, అక్కడ కూడి వచ్చినటువంటి 17 దేశాల నుంచి వచ్చిన 17 మంది భాషలు మాట్లాడేవారు అక్కడ ఉన్నారు. వారందరితో మాట్లాడుతూ ఉన్నాడు. వారందరితో మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే, 2వ అధ్యాయము 24వ వచనం, 23 కూడా చదువుతాను. 23 కూడా చదువుతాను. మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. జాగ్రత్తగా వినండి, మళ్ళా చదువుదాం ఆ మాటని. మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. వాళ్ళందరి వైపు ఏలెత్తి చూపించి ధైర్యంగా చెప్తున్నాడు, మీరందరూ కూడా సిలువ వేయమని చెప్పి ఆయన్ను చంపించేసింది మీరే అని ధైర్యంగా చెప్తున్నాడు. ఇదే పేతురు ఏమైపోయాడు శుక్రవారం అంటే, బాబు నువ్వు యేసు శిష్యులతో ఉన్నావు కదా, నీ పేరు పేతురు కదండి,
నేను కదండి అక్కడి నుంచి పారిపోయి ఇంకో దగ్గర దాక్కుంటున్నాడు. అక్కడ చలి కాచుకుంటూ ఉంటే ఇంకొక పిల్ల చూసి, నువ్వు కూడా ఏసుతో కూడా ఉన్నావు, గుంపులో ఉన్నావు కదండి, అతను నేను కాదు, నాకులే ఉండే ఇంకొక అతను అని చెప్పి 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకినటువంటి ఈ పేతులు దైవ శక్తి అనగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఇప్పుడు ఆ ప్రజలందరి ముందు, ఏ ప్రజల ముందైతే నువ్వు ఏసుతో ఉన్నావా అంటే భయపడినటువంటి ఈ పేతులు వాళ్ళందరూ ఎదుట నిలబడి అంటున్నాడు, మీరే ఆయనను సిలువ వేసి చంపేశారు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే 24 వచనము, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. గట్టిగా చెప్పండి కొడదాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డ చాలా స్పష్టంగా అనేక చోట్ల అక్కడ నిలబడి అలా ప్రసంగం చేసినట్టునే 3,000 మంది రక్షించబడ్డారు. పేతురు అలా నిలబడి ప్రసంగించిన వెంటనే 3,000 మంది తమ హృదయాల్లో వాక్యం గుచ్చుకొని రక్షించబడ్డారు. మరలా నిలబడ్డాడు. ఇంకొక చోట నిలబడి చెప్తున్నాడు చూడండి, 3వ అధ్యాయం 15వ వచనంలో, 3వ అధ్యాయం 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపారు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప మార్పు, ఎంత ఆశ్చర్యం చూడండి. నువ్వు యేసుతో ఉన్నావా అంటే చెప్పడానికి భయపడినటువంటి పిరిగివాడు ఇప్పుడు అంటున్నాడు, యేసును మీరు చంపారు, అందుకు మేమే సాక్షులం అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడిది ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే పరిశుద్ధాత్మ శక్తి వలన, పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన. ఆ శక్తి ప్రాణం పోవడమైనా కూడా లెక్క చేయదు. దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది. అంత గొప్ప ధైర్యం ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో ఉంటుంది. దేవుని నమ్ముకున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం అన్నట్టుగా మన ఆత్మీయ జీవితాలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. మరణానికి భయపడం, దేవుణ్ణి ప్రకటించడానికి సిగ్గుపడం. ఇక్కడ పేతురు గారు ఎంతో ధైర్యంతో చక్కగా దేవుని యొక్క వార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించు వాడును మృతుడు రైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడునై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగాలో సజీవుడునై ఉన్నాను. ఆయనే అల్ఫయు ఒమేగయు అయి ఉన్నటువంటి దేవుడు. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించు వాడును, మృతుడినయ్యాను గాని ఇదిగో ఇప్పుడు లేచాను, యుగ యుగాలు సజీవుడిగా ఉంటాను. ఆ దేవుడు ఎందుకు మరణించాడు? సజీవుడిగా ఉండేటువంటి దేవుడు, ఆదియు అంతయు అయినటువంటి దేవుడు ఎందుకు మరణించాడు అంటే మనందరి పాపముల నిమిత్తం, నీ యొక్క నా యొక్క పాప శాప బంధకాల కొరకు, మన అతిక్రమముల కొరకు ఆయన మరణించవలసి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, జాగ్రత్తగా వినండి అమ్మా, ఆయన ఎందుకు శుక్రవారం దినంలో అప్పగించబడ్డాడు? అంతకుముందు చాలా సార్లు ఆయన పట్టుకోవాలని చాలా సార్లు ప్రయత్నం చేశారు. 3.5 సంవత్సరాల యేసుక్రీస్తు పరిచర్యలో చాలా సార్లు యేసును పట్టుకుందాం, చంపేద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఆయన సమయంలోనే తండ్రి చిత్తం, తండ్రి ప్రణాళిక ఎప్పుడైతే ఉందో అప్పుడే ఆయన
తనను తాను అప్పగించుకోవడానికి సిద్ధపడి గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థనలో గడిపి ఆ ప్రార్థనలో వేదన చెంది కన్నీరు కార్చి ఆ చెమట రక్త బిందువుగా కారిన తర్వాత వారికి ఆ ప్రభుబలను అప్పగించి ప్రభుబలను ఇచ్చిన తర్వాత ఆ కపటంగా నటిస్తున్నటువంటి ఆ ఇస్కరియోతు యోధుని వెళ్ళు, నీ పనేదో కానీ అని చెప్పి ఈయన చెప్పిన తర్వాత ఆయన వెళ్ళి తీసుకొని వచ్చి ఆ బంధించినప్పుడు ఈయన బంధించబడ్డాడు, కానీ వాళ్ళ నుంచి ఈయన పట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. ఈయన స్వయంగా నేను లొంగిపోతాను, నేను దొరికిపోతాను, ఇదిగో నేను ఉన్నాను, వెళ్ళు, వాళ్ళు తీసుకొచ్చి నన్ను బంధించి తీసుకెళ్ళు అని యేసయ్య అవకాశం ఇచ్చాడు. ఎందుకు అంటే మనందరి అపరాధముల నిమిత్తము, మనందరి పాపముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శుక్రవారపు దినములో ఆయన ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో రోదన. ఒకసారి కొద్ది నిమిషాలు మనం జాగ్రత్తగా ఆ సిలువ వైపుకు మనం దృష్టి చాలుద్దాం. ఒకసారి చిన్నగా ఆలోచన చేద్దాం. ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు స్త్రీలైన వారు కూరగాయలు కోస్తుంటే చిన్నగా చాకు తెగింది అనుకోండి, అయ్య బాబోయ్ రక్తం వచ్చేస్తుంది, కొంచెం ఒక 2-3 బిందువులు రక్తం 2-3 డాట్స్ పడితే బ్లడ్ వచ్చేసింది, ఇంక నేను కూరగాయలు పోయినా. ఎంతో బాధ, ఎందుకంటే చిన్నగా మనకి గాయమైతే ఎంతో నొప్పి కదండి. మనుషులముగా మనం లేకపోతే దారి అంటే వెళ్తున్నప్పుడు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే కాలుకి, ఆ కాలు మనం నడవలే, వెంటనే అమ్మో, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే చిన్నగా గాయమైతే మన ప్రాణం ఎంత అలసిపోతా ఉందో, అంటే అది ఎంతగా విసిగిపోతా ఉందో, ఎంతగా బాధపడిపోతా ఉందో ఆలోచన చేయండి. అటువంటిది 6 అంగుళాల మీకు ఆయన చూస్తుండగానే చేతుల్లో కొడుతుంటే, ఒక చిన్న పిన్నీసి గుచ్చుకుంటేనే మన ప్రాణం ఎంత వెలువెల్లాడిపోతుందో. 6 అంగుళాల మీకు ఆయన చెయ్యి, ఆయన ఎలా చూస్తూ ఉంటే బలవంతంగా పట్టుకొని ఆ చెయ్యి మీద మోకాలని ఆ శుద్ధి తీసుకుని ఏదో చెక్క కొట్టినట్టుగా కొడుతూ ఉంటే రక్తం ఎలా చెందుతూ ఉందంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన పాపముల నిమిత్తం, నీవు నేను చేసినటువంటి పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం ఆయన తన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని అంతటిని ఎంతగా కాల్చాడో ఆలోచన చేసుకున్నామా మనం? ఎప్పుడైనా ఈ రక్షణ ఏదో ఉచితంగా వచ్చేసింది అనుకుంటున్నాం మనం. ఆయన అంతగా గాయపరచబడ్డాడంటే 39 కొరడా దెబ్బలు అని చదివేస్తున్నాం. రోమా చరిత్రలో 39 కొరడా దెబ్బలతో బ్రతికిన వాడు ఎవడూ లేడు. 20 కొరడా దెబ్బలకి అందరూ చచ్చిపోయేవారు. ఆ కొరడా ఒక్కసారి కొడితేనంట పొట్ట మీద, వీపు మీద గట్టిగా తగులుతుంది. ఆ తర్వాత అంటే 2 రౌండ్లు తిరిగి వస్తుందంట శరీరానికి. పొట్ట మీద ఒక గాయం, వీపు మీద ఒక గాయం తగులుతుంది. ఆ యొక్క కొరడా చివరన 5 లేసులు గాళ్ళు ఉంటాయి. ఈ 5 లేసులకి గాలములు లాంటివి కూర్చుంటాయి. ఒకసారి అది కొట్టినప్పుడు 2 గాయాలు తగులుతాయి. దాంతో పాటు ఈ 5 కూడా మాంసానికి ఇలా పట్టేసుకుంటాయి. పైన వస్త్రం లేదు, పైన ఆయనకు వస్త్రం లేదు, వస్త్రాన్ని తీసేస్తారు. ఆయన ఖాళీ శరీరాన్ని ఇలా పట్టుకున్నప్పుడు ఆ బలవంతుడైన రోమా సైనిక అధికారి మరలా లాగుతూ ఉంటే 5 ఆ వేళ్ళలో నుంచి మాంసము ముద్దలు ఇలా లాక్కుంటూ ఆ యొక్క కొరడ బయటకు వస్తుంది. అక్కడ జల్లున రక్తమంతా కాలుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒక్క దెబ్బ అటువంటిది మన మీద పడితే మనం ఎంతగా వెలువెల్లాడిపోతాము, మన ప్రాణం ఎంతగా కొట్టుకుంటూ ఉంటుందాము. యేసు సిలువలో ఏదో మా కోసం చనిపోయాడు, మా కోసం కొరడాలు కొట్టించుకున్నాడు అని అదో ఆలోచన చేసేస్తున్నావు, కానీ దాన్ని ఎప్పుడైనా నీ హృదయానుసారంగా ధ్యానించావా? ఆయన శిరస్సు మీద పెట్టినటువంటి ఆ ముండ్ల కిరీటం, ఆ మొక్క పచ్చిగా ఉన్నప్పుడు ఎలాగా మోల్డ్ చేస్తే అలాగే ఉండిపోతుందంట. దాన్ని కట్ చేసి 2 రోజులు ఎండలో పెడితే అది అలా బిగిసిపోయి తర్వాత ఎంత లాగినా రాదు. అటువంటి పచ్చి ముళ్ళతో ఉన్నటువంటి దాన్ని కిరీటంగా చుట్టారు వాళ్ళు.
దానికి 3.5 అంగుళాలు పొడుగు ముళ్ళు కొట్టా ఉన్నాయంట. ఆ కిరీటాన్ని ఇలా పెడుతూ ఉంటే బుర్ర లోపల కంట దిగిపోయి, చెంప లోపల కంట దిగిపోయి, ఆ రక్తం బుడబడా కారుతూ ఉంటే కనికరం లేకుండా ఇంకా దాన్ని మోపుతా ఉన్నారు పైనుంచి దిగడానికి. నీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం ఆయన ఎంత రక్తాన్ని చెల్లించాడో ఆలోచన చేసేప్పుడు ఇదేమంటున్నారా? మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరుడా. ప్రియ ఎవరొస్తున్నాడా? ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నీ మీద నా మీద పడవలసినటువంటి శిక్షను, ఆ మరణపు శిక్షను, ఆ నరకపు శిక్షను నీ మీదకి రాకుండా ఆయన ఆ శిక్షకి బదులుగా పడవలసిందంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు, ఆయన వీపు మీద వేసుకున్నాడు. మనం ఇమేజెస్ లో చూస్తున్నట్టుగా సిలువ బొమ్మ ఉన్న దాన్ని కాదు ఆయన మోసింది, అడ్డంగా ఉన్నటువంటి కర్రను మాత్రమే ఆయన మోసాడు. మొత్తం సిలువుగా ఉన్నటువంటి కర్రను ఆయన మోయలేదు. అడ్డకర్రను సైనికులు తీసుకెళ్తారు, ఆయనకి చేతులకి లాగా అడ్డకర్ర పెద్దది కట్టేశారు. సుమారుగా 150 కిలోలు బరువు ఉండేటువంటి కర్ర. ఆ కర్రని చేతులకి ఇలా కట్టేశారు, వెనకాల కొడతా ఉన్నారు కొరడాలతో. పడిపోతున్నప్పుడు ఒకేసారి ఇలా పడిపోతుంటే ఆ 150 కేజీల ఆ చెక్క కూడా ఆయన మీద పడిపోతా ఉంది. ఎన్నోసార్లు ఆ గోల్గొతా రాళ్ళ మీద ఆయన పడిపోయాడు. దేవుడు మంచి రోడ్డు మీద ఆయన తీసుకెళ్ళారు అనుకుంటున్నాను. ఆ మార్గం అంతా ముళ్ళు రాళ్ళతో నిండింది, అడుగడుగునా రక్త బిందువులే. నీకోసం నా కోసం ఆయన శ్రమ పెట్టబడ్డాడు. నీకోసం నా కోసం ఆయన ఆ యొక్క భయంకరమైనటువంటి శిక్షను సహించాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టుగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒకే ఒక మాట, నీకోసమే. అనుకోవద్దు నా పక్కల కోసం, అనుకోవద్దు నా వెనకాల వాళ్ళ కోసం, అనుకోవద్దు నా ముందు వాళ్ళ కోసం, నా కోసం మనందరి కోసం ఆయన కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు ఆయన అమూల్యమైన రక్తం, ఆయన చిందించినటువంటి రక్తమే మనకు పాప క్షమాపణను తీసుకొస్తా ఉన్నాయి. పాత నిబంధన కాలంలో వారు చేసినటువంటి తప్పిదాలకు ఏ గొర్రెను తీసుకెళ్లేవారు, బలర్పించేవారు. మేకను తీసుకెళ్లేవారు, బలర్పించేవారు. కోడిదూడలు తీసుకెళ్లేవారు, బలర్పించేవారు. కానీ అది తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే. మళ్ళా రేపు తప్పు చేస్తే మళ్ళా రేపు బలర్పించాలి, ఎల్లుండి తప్పు చేస్తే ఎల్లుండి బలర్పించాలి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. కానీ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు గొర్రెలు అర్పించనక్కర్లేదు, మేకలు అర్పించనక్కర్లేదు, కోడిదూడలు అర్పించనక్కర్లేదు, గొవ్వలు అర్పించనక్కర్లేదు, పావురాలు అర్పించిన అవసరం లేదు. మీ అందరి కొరకు, ఇప్పటి వరకు పాపం చేసిన వారు, ఇప్పుడు జీవిస్తున్న వారు, ఇంకా రాబోతున్న వారు అందరి కొరకు, సర్వ మానవాళి కోసము ప్రభు అయిన యేసు క్రీస్తు కలువరి సిలువలో తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించాడు. దేవునికి స్తోత్రం. మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడి, రోమా 4:25 మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడి మనలను నీతిమంతులుగా చేయుటకు లేపబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు. దేవుడు
ఆయన తిరిగి లేచుట ద్వారా ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడ్డానికి మనం ఏమీ చేయలేదు, కేవలము యేసుని నమ్ముకున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన యందు నమ్మకం ఉంచుట ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం 54వ వచనం చదువుదాం. విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కలువరి శిలువలో ఆయన మరణపు ముళ్ళును విరిచివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మరణానికి మన మీద అధికారం లేదు, పాతాళానికి మన మీద అధికారం లేదు. అలా చెప్పి 8వ అధ్యాయంలో అంటాడు రోమా 8:1, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనలను నీతిమంతులుగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనకి శుభప్రదమైనటువంటి నిరీక్షణ, మృతులలో నుండి ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఆ మీదట ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు మనము కూడా తిరిగి లేస్తాము అనేటువంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకిచ్చాడు. దేవుడు ఆయన ఎలాగైతే లేచాడో అటువంటి నిరీక్షణ చూడండి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన యెడల అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతటి చక్కటి నిరీక్షణతో కూడినటువంటి మాట. అపోస్తులైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి చెప్తున్నాడు, దేవుని నమ్ముకొని చనిపోయిన వారిని గురించి మీరు బాధపడకండి, ఏడవకండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని చెప్పి యేసు ఎలా అయితే మృతి పొంది తిరిగి లేచాడో ఆయన నమ్ముకున్నటువంటి మనం కూడా ఒక రోజున తిరిగి లేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పునరుత్థాన శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునరుత్థానమును జీవమును నేనే. మరణాన్ని జయించి పునరుత్థాన శక్తితో తిరిగి లేచిన ఆ యేసయ్య అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా కూడా మరలా బ్రతుకుతాడు.
బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచినవాడు ఇంకా ఎన్నటికీ కూడా చనిపోడు. ఎందుకంటే యుగ యుగాలు ఆయన సజీవుడై ఉన్నటువంటి దేవుడు. ఆయన సన్నిధికి పరలోకానికి వెళ్ళిన తర్వాత మనము కూడా యుగ యుగాలు కూడా ఆ నిత్యానందములో, నిత్య సంతోషములో, ఆ పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉండబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళే మార్గాన్ని సరళం చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి మరణించి మూడవ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి మరలా రాబోతూ ఉన్నాడు. ఆ మరలా రాబోయే ఆ గ్యాప్ లో మనందరము కూడా అందరూ అంతటను మారు మనస్సు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతా ఉంది అంటే, ఇంకా మన కుటుంబాల్లో రక్షణ లేని వారు ఉన్నారు, మన వీధుల్లో రక్షణ లేని వారు ఉన్నారు, మన గ్రామంలో రక్షణ లేని వారు ఉన్నారు, మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో రక్షణ లేని వారు ఎంతో మంది ఉన్నారు. వారి కొరకే ఆయన రాకడ ఆలస్యం అవుతా ఉన్నది. కానీ ఆయన రాకడ సమీపంగా ఉన్నదని యుద్ధ సమాచారం తెలియజేస్తుంది. భూకంపాలు తెలియజేస్తూ ఉన్నాయి, ప్రకృతి విపత్తులు తెలియజేస్తూ ఉన్నాయి, రకరకాల రోగాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. చల్లారిపోతున్న మనుషుల మధ్య ప్రేమ మనకి తెలియజేస్తుంది ఏంటంటే యేసు రాకడ బహు సమీపంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక ఆలస్యం చేయక యేసు మనకి అందుబాటులో ఉన్నప్పుడే, సువార్తలు జరుగుతున్నప్పుడే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించుదాం, రక్షణ పొందుదాం, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఈ రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. పెద్ద అయిన తర్వాత అండి, ఉద్యోగం వచ్చిన తర్వాత అండి, బాప్తిస్మానికి ఏజ్ లిమిట్ లేదు. కానీ బాప్తిస్మం తీసుకోవడానికి ఏజ్ ఏంటంటే ఏది మంచో ఏది చెడో, ఏది పాపమో ఏది పాపం కాదో ఆ తెలుసుకునేటువంటి ఇంగిత జ్ఞానం, కనీస అవగాహన, మైండ్ మెచ్యూరిటీ ఉంటే చాలు. దానికి ఏదో లిమిట్ లేదు. నువ్వెవరమైనా కావచ్చు, ఏది తప్పో ఏది కరెక్టో, మాట్లాడుతున్నది తప్పో రైటో తెలుసుకునేంత జ్ఞానం నీకుంటే అదే నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికి వయసు. అంతేగాని నా పీజీ అయిపోయాకండి, నా డిగ్రీ అయిపోయాకండి, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అండి, పెళ్లి చేసుకున్న తర్వాత అండి, పిల్లలు పుట్టిన తర్వాత అండి, సెటిల్ అయిపోయిన తర్వాత అండి, లేదు లేదు, సమయము మన చేతుల్లో లేదు. రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రక్షకుడిని నిర్లక్ష్యం చేసి నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా అనుకూల సమయం అంతా ఆయన్ను విశ్వసించి నమ్ముకుని రక్షణ పొందండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.